हसन मदीना टूर्स एंड ट्रैवल्स बरसों से हुज्जाज इकराम की खिदमत में मसरूफ। भरोसा आपका, खिदमत हमारी। जुबलीस के ज़िमनी इंतखाब के नताइज पर रद्द-ए-अमल ज़ाहिर करते हुए BRS के MLC डी श्रवण ने इल्ज़ाम आयद किया कि रेवंत रेड्डी के लिए यह इंतखाब सियासी ज़िंदगी और मौत का मसला बन चुका था। इसीलिए हुकूमत ने सरकारी मशीनरी का बीजा इस्तेमाल, इंतखाबी धांधलियाँ, वोटर्स पर दबाव, रैंकिंग और बेतहाशा पैसे खर्च करते हुए नतीजा अपने हक में मोड़ लिया, जबकि इलेक्शन कमीशन और पुलिस तमाशाई बने रहे। श्रावण ने कहा कि BRS उम्मीदवार सुनीता ने 75,000 वोट हासिल किए, जो साबित करता है कि अवाम अब भी BRS के साथ है। डी श्रावण ने मजीद कहा कि जुबली हिल्स में कामयाबी हासिल कर लेने से रेवंत रेड्डी के गुज़िश्ता जुल्म व नाइंसाफ़ी मुआफ़ नहीं हो जाएंगे, चाहे वह कबायली ख़ानदानों पर कार्रवाई हो, HCU में जानवरों के मामले पर तनाज़ा हो, मूसी व हैड्रा के नाम पर गरीबों के मकान मुनादम करना हो, या GO 29 के ज़रिए SC, ST और BC तलबा को धोखा देना हो। मजमूई तौर पर सिर्फ 23 माह में रेवंत रेड्डी हुकूमत ने कई वादे तोड़े, मुतादिद गलतियाँ की और अवाम ये सब याद रखेगी। సూటిగా చెప్పదలుచుకున్నా, ఇవాళ నువ్వు గెలిచినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎవరు కూడా విస్మరించరు. ఇంకా 3 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావని చెప్పనో, లేకపోతే నీ బోగసోట్లకు తలవొగ్గో, మొత్తానికి ఏదో గెలిచినావు, బయటపడ్డావు, దట్స్ ఓకే. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పరిపాలన అందించే బాధ్యత నీ పైన ఉన్నది. ఒక గెలుపుతోటే ఇట్లా పొంగిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడి పరిపాలన కనుక సరిగ్గా నడిపించకపోయినట్టయితే శాశ్వతంగా చరిత్రహీనులుగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు. లగచర్ల బాధితుల పట్ల చేసిన దాష్టికాన్ని ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నరికివేయబడ్డ చెట్లు, చంపబడ్డటువంటి నోరు లేని జీవాలు, ఆ పాపం అంతా కూడా ఎన్నిక ద్వారా మర్చిపోతారా? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలపైన బుల్డోజర్ నడిపి కూల్చివేసి వాళ్లను నిరాశ్రయులు చేసినట్టు పాపం ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా? హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పంపి పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు కూల్చివేతను మర్చిపోతారా ఈ ఎన్నిక ద్వారా? గ్రూప్ 1 ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించకుండా చేతగానితనాన్ని ఈ ఎన్నిక ద్వారా నిరుద్యోగులంతా మర్చిపోతారా? GO 29 ద్వారా BC, SC, STల నోళ్లలో మన్నుగొట్టి వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసినట్టు పాపం ఈ ఎన్నిక ద్వారా, ఈ గెలుపు ద్వారా మర్చిపోతారా? GO 46 అనేటువంటి దాన్ని పరిష్కరిస్తా అని చెప్పని నమ్మించి వంతెన గురి చేసినటువంటి 1,00,000 మంది కానిస్టేబుల్ల ఉసురు ఈ ఎన్నిక ద్వారా తగలకుండా పోతుందా? 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పని ఆబగా మహిళల దగ్గర ఓట్లు దండుకున్నటువంటి ఇవ్వకుండా వాళ్లను మోసం చేస్తున్న వైనం మర్చిపోతారా? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పని మహాలక్ష్మి పథకం ద్వారా ఇవ్వకుండా మోసం చేస్తున్న వైఖరిని మర్చిపోతారా? షాది ముబారక్ తులం బంగారం ఇస్తా అని చెప్పని మోసం చేసిన వైనాన్ని మర్చిపోతారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా, వింటే భారతం అంతా. BC బంధు లేదు, రైతు బంధు లేదు, ఫీ రియంబర్స్మెంట్ లేదు. BC, SC, ST విద్యార్థులు చదువుకోవాలంటే, కాలేజీలకు పోవాలంటే ఇబ్బందికి పడతా ఉన్నారు. కాలేజ్ యజమానులు ఫీజులు అడుగుతుంటే ఈ పాపాలని మర్చిపోతారా? జాబ్ క్యాలెండర్ లేదు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని కేసీఆర్ గారు గుర్తించి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన దాన్ని నీ ఖాతాలో వేసుకుని చేస్తున్న మోసం మర్చిపోతారా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని పాపాలు, ఎన్ని మోసాలు చేసినావు నువ్వు? సీఎం రమేష్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్లు దండుకున్నటువంటిది ప్రజలు మర్చిపోతారా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో నీ మంత్రి, నీ దోస్తులు పంచుకున్నటువంటి ఒక కాంట్రాక్ట్ టెండర్లో మోసం మర్చిపోతారా? అమృత్ స్కీమ్లో స్కామ్గా మార్చి బామ్మర్దికి కాంట్రాక్ట్ను కట్టబెట్టింది మర్చిపోతారా? ఫార్మాసిటీని విధ్వంసం చేసి ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాలు చేసింది మర్చిపోతారా? మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని RR ట్యాక్స్ పేరు మీద పర్ స్క్వేర్ ఫీట్ కింత పైసలు అని చెప్పని వసూలు చేస్తూ, పర్ లేఅవుట్ పర్మిషన్ కింత పైసలు అని చెప్పని వసూలు చేస్తూ మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గాలను ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారు అనుకుంటే మీ మూర్ఖత్వం అవుతుంది రేవంత్ రెడ్డి గారు. ఏం మర్చిపోరు ప్రజలు. దే ప్రాబ్లీ హ్యావ్ థాట్ దట్ దిస్ ఇస్ నాట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ టు టీచ్ యూ ఎ లెసన్. దానికి తోడుగా నీ బోగస్ ఓటింగ్లు. దగ్గర 20 కంప్లైంట్లు ఇచ్చినాం మేము ఎన్నికల కమిషన్కు. మొత్తం దాష్టికాలకు పాల్పడుతున్నారు అని చెప్పని 20 కంప్లైంట్లు ఇచ్చినాం మేము. 20 కంప్లైంట్లు. ఒక్క కంప్లైంట్ను కూడా పరిగణలోకి తీసుకోలే. కొంతమంది పోలీసులు తొత్తులుగా పనిచేస్తూ మా వాళ్ళపైన దాడి చేస్తున్నారు అని చెప్పినాం. చర్యలు తీసుకోలేదు. ఇట్లా మోసం చేసి అధికారంలో గెలిచి అదేదో ఆయనను చూసి ఓట్లేసిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు కలలు అంటే అవి కలలుగా మిగులుతాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక తెలంగాణను బాధ్యతగా అన్ని రంగాలలో సమగ్రమైనటువంటి ఒక సమతుల్యమైన అభివృద్ధి సాధించి దేశంలో నెంబర్ 1గా పెట్టినరు.
ఇవాళ నీ పరిపాలనలో మళ్ళా అధోగతి పాలవుతున్నది. 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయిన రేవంత్ రెడ్డి గారు, దీన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నా. रूह को सुकून, ईमान को ताजगी देने वाले एक मुबारक सफर के लिए उम्मती मुस्लिमा के लिए एक बेमिसाल मौका. डीलक्स उम्रा पैकेज 81,000 रुपीस में, सुपर डीलक्स VIP उम्रा पैकेज सिर्फ 99,000 में. हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मती मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो. दीदार करे काबा और मदीने का हसन मदीना टूर्स एंड ट्रैवल्स के साथ. पहला उम्रा मौल्लिम की निगरानी में, दूसरा उम्रा मस्जिद जुराना से, सब कुछ आलिम दीन की रहनुमाई में. मक्का 5 स्टार और 3 स्टार होटल्स सिर्फ 200 मीटर्स पर, मदीना 4 स्टार और 3 स्टार होटल्स सिर्फ 50 मीटर्स के फासले पर. AC रूम अकोमोडेशन, वीजा, टिकट, रोजाना 3 वक्त हैदराबादी जायकेदार खाने, AC बस ट्रांसपोर्टेशन, शोल्डर बैग और हैंड बैग फ्री. गाइड के जरिए मक्का और मदीना की मुकम्मल ज़ियारतें, लॉन्ड्री सर्विस, जमजम, रियाजुल जन्ना की नमाज का अपॉइंटमेंट, डायरेक्ट फ्लाइट्स. इसके साथ साथ फॉरेन विजिट वीजा की सहूलत भी दस्तियाब. UK स्टूडेंट वीजा, बेस्ट यूनिवर्सिटी, सक्सेस गारंटी. फॉरेन विजिट वीजा की फास्ट सर्विस रहेगी. शबे मेराज, शबे बारात, रमजान करीम के 3 स्टार 5 स्टार लो बजट उम्रा पैकेजेस की बुकिंग अब शुरू हो चुकी है. लैंड पैकेज और क्लॉक टावर, हिल्टन उम्रा इंडिविजुअल पैकेज दस्तियाब. एक जरूरी ऐलान, हज 2026 की बुकिंग जल्द बंद होने वाली है. महदूद नशिस्तें बाकी हैं. सिर्फ 5,50,000 रुपए और 4,80,000 रुपए. 1 मंथ पैकेज और 20 डेज का पैकेज. जल्दी करें. विजिट करें हसन मदीना टूर्स एंड ट्रैवल्स. मेन ऑफिस बल्लागुड़ा बिसाइड मार्बल पैलेस, सुभान कॉलोनी, हैदराबाद. ब्रांच ऑफिस बेगमपेट, ओल्ड एयरपोर्ट रोड, नियर किम्स हॉस्पिटल. कर्नाटका ब्रांच ऑफिस, फ्रेजर टाउन, बैंगलोर. आज ही तशरीफ लाएं और अपना मकबूल सफर तय करें.